శ్రీవారి లడ్డు ప్రసాదం అంశం సంబంధించి చూసుకున్నట్లయితే ఆ యొక్క చర్చ నేపథ్యంలో ఒక పతాక స్థాయి చేరిందనేది తెలుస్తుంది. ఇటు విమర్శలు ప్రతి విమర్శల నేపథ్యంలో కూడా రెండు పొలిటికల్ పార్టీకి సంబంధించి కూడా ఆ యొక్క మాటల యుద్ధం అనేది రోజు రోజు పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా కల్తీ వ్యవహారం సంబంధించి ఏపీ రాజకీయాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎట్టకేలుగా ఆ యొక్క దానికి సంబంధించి ఒకవైపు కౌన్సిల్లో కూడా ఇటు చర్చ జరపాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు వైసీపీ వాళ్ళు అడుగుతున్న నేపథ్యం, లేదంటే వారు తిరస్కరించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆధారాలతో సహా తెలియాల్సిందే అనే నేపథ్యంతో అయితే శాసనసభలో దీనికి సంబంధించి కూడా ఇటు కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా మాట్లాడిన నేపథ్యం అయితే ఉంది. ఈరోజు దానికి అత్యంత ప్రధానంగా ఏ అంశంలో ఏ విధంగా ఎలా జరిగింది, ఆ యొక్క ఏదైతే ఇటు నెయ్యి సంబంధించి ఏ విధంగా ఎలా జరిగిందని అన్నిటికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి అసలు ఆ లూటీ జరిగిన పరిణామ క్రమం అనేది ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా ఒకసారి చూస్తే 2021 నవంబర్ 20.5 లక్షల కేజీల నెయ్యికి అయితే టీటీడీ టెండర్లు పిలవడం కావచ్చు. అలాగే 2022 మార్చి ఆ కేజీకి 329 చొప్పున బోలేబాబాకు నెయ్యి సప్లై ఆర్డర్ కావచ్చు. అలాగే 2022 మే బోలేబాబా నుంచి లంచం అడిగిన చిన్నప్ప ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఇటు అంగీకరించని బోలేబాబా టీటీడీ ఏదైతే జీఎం ఉందో దానిపైన ఒత్తిడి తీసుకురావడం కావచ్చు. అలాగే జూన్ 2022 సంబంధించి ఫతేపూర్లోని బోలేబాబా ప్లాంట్ తనిఖీ చేసిన టీటీడీ బాబా సంబంధించి అనర్హత వేయటం కావచ్చు. తర్వాత 2023 ఏప్రిల్ నుండి 2023 అక్టోబర్ నేపథ్యంలో శ్రీ వైష్ణవి డైరీ కొనుగోలు, తర్వాత టెండర్లతో పాల్గొనాలని ఏఆర్ డైరీని సంప్రదించిన బోలేబాబా దానికి సంబంధించి కేజీకి ₹3 ఇస్తామని ఒక ఆఫర్ ఇవ్వడం కావచ్చు. అలాగే 2022 అక్టోబర్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్తో డీల్ కుదుర్చుకున్న చిన్నప్పన్న ఇటు సిబిఐ సిటీ ఛానల్లో వెలుగు చూసిన ఒక మనీ ట్రయల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా చూడడం కావచ్చు. అలాగే 2022 అక్టోబర్లో బ్లాక్ లిస్టులో పడటంతో నేరుగా నెయ్యి సరఫరా నిలిపివేతకు సంబంధించి బోలేబాబా, శ్రీ వైష్ణవి, మల్గంగా లాంటి షెల్ కంపెనీలతో టీటీడీకి నెయ్యి సరఫరా ప్రాసెస్ కావచ్చు. 2022 ఆగస్టులో సిఎఫ్ టీఆర్ఐ నివేదికను తొక్కిపడేసిన అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. సో ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి ఏదైతే ఇటు చిన్నప్పన్న అని కూడా చెప్పుకొస్తాం. ప్రధానంగా ఇటు వైవి సుబ్బారెడ్డి తన యొక్క సన్నిహితుడు, వ్యక్తిత్వ సహాయకుడు అంటూ కూడా ఏదైతే విమర్శల నేపథ్యంలో దానికి ప్రధాన పాత్ర ఉందంటూ కూటమి నేతలందరూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే 2022 ఆగస్టు బోలేబాబా, శ్రీ వైష్ణవి అగ్రి ఫుడ్స్కి సంబంధించి నెయ్యి శాంపిళ్లను కల్తీ అని సిఎఫ్ టీఆర్ఐ నివేదిక. తర్వాత చూసుకున్నట్లయితే 2023 అక్టోబర్ 2023 నవంబర్ సంబంధించి ఏఆర్ డైరీ, శ్రీ వైష్ణవి డైరీల లోపాలు ఉన్న అనుమతులకు సంబంధించి మంజూరు అంశం కావచ్చు. 2024 ఫిబ్రవరి 10 లక్షల కేజీల ఆవు నెయ్యి కోసం ఇటు టీటీడీ టెండర్లు పిలవడం కావచ్చు. 2024 మార్చి ఫేక్ డాక్యుమెంట్లు తక్కువ ధరలకే అధికారులు సహకారంతో టెండర్లు దక్కించుకున్నటువంటి ఏదైతే ఏఆర్ డైరీ సంస్థ. అలాగే 2024 మే సంబంధించి 319.80 కేజీల ఏదైతే ఉందో ఈ చొప్పున దానికి 10 లక్షల కేజీల నెయ్యికి ఏఆర్ డైరీకి సప్లై ఆర్డర్ కావచ్చు. సో ఇదంతా కూడా పరిణామ క్రమం, ఏ విధంగా ఈ లూటీ జరిగిన పరిణామ క్రమం ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది శాసనసభలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. అసలు 2019 నుంచి కూడా 2024 మధ్య చూసుకున్నట్లయితే కాకుండా అనేక అంశాలు, అనేక వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా నిర్వీర్యం అయ్యాయి. అలాగే ప్రధానంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా సో ఏ విధంగా హిందువుల మీద దానికి సంబంధించి దాడులు జరిగిన నేపథ్యం కావచ్చు. అలాగే అనేక టెంపుల్స్ ఆధ్యాత్మికమైనటువంటి ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి దాంట్లో ఒక విగ్రహాలు చోరీ అంశం కావచ్చు. దాదాపు 59 విగ్రహాలు చోరీ సంబంధించి దానికి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఏదైతే దానికి హాస్యాస్పదం కావచ్చు, ఒక విమర్శ నేపథ్యం వారు ఇచ్చిన నేపథ్యం, ఇటువంటి అన్నిటి సంబంధించి కూడా హిందువుల మనోభావాలు అనేది గత ప్రభుత్వం ఏ విధంగా దెబ్బతీస్తూ అనేక దాడులు చేసిన నేపథ్యం, విగ్రహాలు ధ్వంసం చేయడం కావచ్చు, ఇలా అన్నిటి కూడా ఏ విధంగా గత ప్రభుత్వం పాల్పడింది ఆ పాలనా విధానంలో అన్నిటి కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కూడా శాసనసభ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు సో సభలో ఉండగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఈ యొక్క ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే గత ప్రభుత్వం తీసుకున్నట్టు ఏదైతే పాలనా పరంగా విధి విధానాలన్నీ దాంట్లో అత్యంత కీలకంగా ఇటు టీటీడీకి సంబంధించినట్టు ఇటు కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి అంటే ఆనాడే అనేక దీనికి సంబంధించి నెయ్యి అనేది కల్తీగా ఉంది, సువాసన ఏదైతే నెయ్యిని వాడితే వచ్చే సువాసన కావచ్చు, ఆ రుచి కావచ్చు, ఇవన్నీ కూడా లోపిస్తున్నాయి అనే ప్రధానమైన అంశాలు వీరు చెప్పినప్పుడు కూడా వారైతే దానికి సంబంధించి ముందడుగు వేయకపోవడం, నొక్కిపెట్టే విధానం కావచ్చు.
కావచ్చు, ఇటువంటి అన్నిటికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగంలో మరి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా అన్నీ కూడా వివరించిన నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా దేవుడైనటువంటి కలియుగ దైవంగా భావించినటువంటి శ్రీవారి యొక్క లడ్డు ప్రసాదం సంబంధించి నెయ్యి కల్తీ ఏ విధంగా పాల్పడ్డారో దీనికి సంబంధించి క్షమించడం నేరం ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే పాత్రదారులుగా లేదా సూత్రధారులుగా ఉన్నటువంటి ఇటు అధికారులు కావచ్చు, పొలిటికల్ లీడర్లు ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా శిక్షార్హులు చేస్తాం, చట్టపరంగా శిక్షిస్తామంటూ కూడా సో తను కూడా అసెంబ్లీ వేదికగా తను మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క ఏదైతే శాసనసభ వేదికగా జరిగినటువంటి ఈ యొక్క చర్చ నేపథ్యంలో కూడా ప్రధానంగా సీఎం ప్రసంగించిన అంశాలకు సంబంధించి కొన్ని కీలకమైన అన్ని అంశాలు కూడా వెల్లడించడం జరిగింది. తన యొక్క ఏదైతే కుల దైవంగా తన యొక్క ఇంటి దైవంగా భావించేటువంటి శ్రీవారి ఖచ్చితంగా తను 2 నిమిషాలైనా సరే తనని మనసులో స్మరించుకొని ముందుకు వెళ్ళి పని చేస్తాను, ఖచ్చితంగా దిగ్విజయం అవుతుంది, అది ఒక నా శక్తి అంటూ కూడా తను చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో సంబంధించి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అనే నేపథ్యం ఏదైతే ఉందో ఆ యొక్క విమర్శ యొక్క అంశం సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ప్రధానంగా హిందువుల మనోభావాలు కావచ్చు ఇవన్నీ కూడా దెబ్బతీసే నేపథ్యంలోనే ఇటు గతంలో కావచ్చు, ఇటు గత ప్రభుత్వం జగన్ కూడా అవలంబించిన విధానాలన్నీ కూడా సో ఇటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఇన్ని కూడా వివరించడం జరిగింది. సో ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో దీని తర్వాత మరి కౌన్సిల్ సమావేశంలో కూడా ఇది చర్చకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజకీయ పరంగా కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా ఇది ప్రధాన అంశంగా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో తారాస్థాయికి వెళ్తున్న నేపథ్యం మీద కనిపిస్తుంది. ఒకవైపు దేవదేవుడైనటువంటి శ్రీవారిని రాజకీయంగా తీసుకొస్తున్నారు, రోడ్డు మీద తీసుకొచ్చేస్తారు, ఇది అపహాస్యం చేసేలాగా వైసీపీ చేస్తున్నట్టు చాలా పెద్ద ఎత్తున కూటమి నేతలు కూడా వారి మీద ఆరోపిస్తున్న నేపథ్యం, అసలు కల్తీ ధరలు క్లీన్ చిట్ ఇచ్చింది అంటూ కూడా వారి వెర్షన్ వాళ్ళైతే వినిపిస్తున్న నేపథ్యం ఎందుకు కనిపిస్తుంది. అయితే ఇటీవల ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే సుప్రీంకోర్టు వెళ్ళిన నేపథ్యం అందరికీ తెలిసిన విషయం. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైనటువంటి సిబిఐ సిట్ ఇచ్చిన ఏదైతే నివేదిక ఉందో ఇటు యానిమల్ ఫ్యాట్ కలవలేదు, వివిధ రసాయనాలతో ఈ యొక్క నెయ్యి అనేది కల్తీ చేయబడింది, దాదాపు కోట్ల లడ్లు అనేది కూడా తయారు చేసి రాష్ట్ర ప్రజలందరూ భక్తులందరూ కూడా భక్తులందరూ కూడా పంచిపెట్టారు అనే నివేదిక సంబంధించి దాంట్లో ఉన్న వెర్షన్ తీస్తే జంతువులకు మొదట మీరు పేర్కొన్నారు చెప్పారు, సో దీంట్లో క్లీన్ చిట్ ఇచ్చింది మాకు లేదండు వైసీపీ వారు వెర్షన్ వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే దానికి చాలా వరకు కూడా యానిమల్ ఫ్యాట్ గతంలో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నేను మాట్లాడండి ఈరోజు కూడా ఈ అసెంబ్లీ వేదికగా తను మరోసారి ప్రస్తావించడం కావచ్చు. గతంలో ఒక ప్రెస్ మీట్ ఒక కూటమి అగ్రనేతలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నట్టు ఇటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే పివిఎన్ మాధవ్ కావచ్చు, వివిధ మంత్రుల్లో ఎవరైతే మంత్రి సత్యకుమార్ యాదవ్ కావచ్చు, ఇలా చాలామంది కూడా ఒక అత్యంత కీలకమైన ప్రెస్ మీట్లో కూడా పేర్కోవడం జరిగింది. ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దినేష్ ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి దినేష్ ఆధ్వర్యంలో ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కూడా సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు ఆశ్రయించాడు. ఎందుకంటే ప్రధానంగా ఇది పొలిటికల్ అజెండాతో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఏదైతే ఏకసభ్య కమిషన్ నియమించింది సో దీన్ని ప్రతివాదులుగా చేస్తూ ఇది సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే ఈ ఏకసభ్య కమిషన్ ఇవన్నీ కూడా ప్రతివాదులు చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో సో దాన్ని అయితే ఆ యొక్క పిటిషన్ డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇప్పటికే ఇటు సిబిఐ విచారణ ఉంది, మరొకటి చూసుకున్నట్లయితే మరో ఏకసభ్య కమిషన్ అది అవసరం అంటూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే పిటిషన్ వేస్తారో దీన్ని డిస్మిస్ చేసింది. ఎందుకంటే పాలనా పరంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడిన ఏకసభ్య కమిషన్ దానికి సంబంధించి ప్రభుత్వ పాలనలో కూడా జోక్యం ఎవరో కూడా చేసుకోకూడదు, దాని యొక్క విచారణ ముందుకు వెళ్తుంది. అలాగే సిబిఐ సిట్ అనేది విచారణ దర్యాప్తు ఇంకా లోతుకు వెళ్తుంది. ఒకదానికి సంబంధించి మరొక విచారణ అనేది ఎక్కడ కూడా ప్రభావితం అవ్వదు అంటూ కూడా వివిధ కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ సుప్రీంకోర్టు ఆ యొక్క సుబ్రహ్మణ్య పిటిషన్ కూడా డిస్మిస్ చేసిన సంగతి కూడా తెలిసిందే. సో ఈరోజు ఏదైతే శ్రీవారి యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి వివాదం సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియని నేపథ్యంలో ఈ అసెంబ్లీ వేదిక కూడా వివిధ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో మాట్లాడడం జరిగింది. చివరిగా చూసుకున్నట్లయితే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి ఆధారాలు కావచ్చు, పూర్తి కూలంకషంగా అసలు గత ప్రభుత్వంలో ఏ విధంగా ఈ యొక్క కల్తీ నెయ్యి పాల్పడిన దానికి సంబంధించి అన్ని వివరాలు ఇంతకుముందు మనం ప్రస్తావించిన నేపథ్యంలో ఏ విధంగా ఎలా దీంట్లో పాత్రదారులు సూత్రధారులు ఎవరు ఏ విధంగా ఎంతగా డీకోడ్ చేశారో సో దీన్ని కల్తీ చేయడానికి ప్రధానంగా ఎవరు ప్రోత్సాహంగా అయ్యారు, ఎవరు కీలకంగా వ్యవహరించారు, ఎవరు ముడుపులు తీసుకుని ఇలా అన్ని అంశాలకు సంబంధించి కూడా చెప్పడమే కాకుండా గత ప్రభుత్వంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనేక దేవాలయాల్లో సో ఇటు విగ్రహాలు ధ్వంసం కావచ్చు, అనేక కారణాలు లేవనెత్తాలు చేయడం అంశం కావచ్చు. సో వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా సో ఈ విధంగా ఈ యొక్క శాసనసభ వేదిక రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం అయితే జరిగిందనేది కూడా తెలిసింది.
అలాగే రానున్న రోజులకు సంబంధించి సో ఇది ఇంకా ఏ స్థాయికి వెళ్తుంది, ఏ పతాక స్థాయికి వెళ్తుంది అనేది కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. అలాగే ఈ యొక్క సెషన్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏదైతే కల్తీని వ్యవహారం ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు చర్చ ఏదైతే ప్రసంగం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మరి కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ యొక్క చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. సో కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా ఇటు వైసీపీకి వచ్చే కాస్త బలం ఉన్న నేపథ్యం మరి బొత్స సత్యనారాయణ ఏ విధంగా దాని గురించి మరి మాట్లాడతారు, ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు అన్ని ఆధారాలతో సహా సో ఖచ్చితంగా శిక్షార్హులు మేము చేస్తామంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే చెబుతుంది. అలాగే ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రానున్న ఏదైతే నివేదిక ఆధారంలో మరింత ముందుకు వెళ్ళి ఇటు పాలనాపరంగా అధికారుల పాత్ర ఏ విధంగా ఉంది, అలాగే రాజకీయంగా ఎవరి పాత్ర ఏ విధంగా ఉందో వారందరి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సో ఈ యొక్క చర్చ ఏదైతే కల్తీనే వ్యవహారం సంబంధించి ఈ ఏదైతే మండలిలో ఏ విధంగా మరి కొత్త చర్చ కొనసాగనుంది, ఏ విధంగా వారి వెర్షన్లో మాట్లాడే నేపథ్యంలో చర్చ ఏ విధంగా రసవత్తరంగా మారుతుంది, ఇదంతా మీద చాలా ఆసక్తి అయితే కొనసాగుతుంది. ఏదేమైనా సరే రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్న ప్రస్తుతం ఈ కల్తీనే వ్యవహారం అనేది రోజు రోజు కూడా పతాక స్థాయి జరుగుతుంది అనేది కూడా రోజు రోజు ఉత్కంఠ స్థాయి జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది.